రాయ్ ఇటారా అన్నా. ఏ పని కరెక్ట్గా చేయర్రా? ఒక్క వేటికే ఎగిరిపోయేవాడన్నా. లాస్ట్ మూమెంట్లో అలర్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. లేదురా, నన్ను నరుకు అని చెప్పి మెడ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు వేదవా. నా రక్తం కళ్ళ చూసిన ఆ సత్య మినిస్టర్ల అంత చూస్తాను. సిఐ గారు సత్య గారి మీద అనుమానపడుతున్నారు. సత్య గారికి ఫోన్ చేస్తేనేమో నాకేమీ తెలీదు అంటున్నారు. ఒకవేళ సత్య గారిని అనుమానంతో పట్టుకుంటే లేనిపోని రిస్క్ అవుతుంది. వాడు బైక్ మీద పారిపోయేటప్పుడు వాడి వెహికల్ నంబర్ చూశాను. ఓ అలాగా, వెంటనే నాకు డీటెయిల్స్ అన్ని పంపించు. ఓకే. ఏంటి ఏఎస్ఐ గారు? సార్, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? అడగండి మేడం. మీకు సిఐ గారు ఒక బైక్ నెంబర్ పంపించారు కదా, ఈ విషయం మీకెలా తెలిసింది? మీకెవరు చెప్పారు? మై గాడ్, బైక్ వివరాలు కనుక్కోమన్న విషయం నాకు సిఐ గారికి మాత్రమే తెలిసిన కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మీకెలా తెలిసింది ఏఎస్ఐ గారు? ప్లీజ్ ఏఎస్ఐ గారు, ఈ విషయం సీక్రెట్గా ఉంచమని సిఐ గారు నాకు మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసిందంటే కారణం నేనే అని సిఐ గారు నా మీద కోప్పడతారు. నేనైతే మీకు చెప్పలేదు కదా. ఎందుకు సార్ మీరు అలా భయపడుతున్నారు? సిఐ గారు కోపిష్టమ్మా. ఆయనకు చాలా కోపం. బైక్ విషయం ఎవరికి చెప్పొద్దని నాకు మాత్రమే చెప్పారు. మీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఎస్ఐ గారు, ఆ విషయం తర్వాత చెప్తాను. ఆ బైక్ వివరాలు తెలుసాయా? ఎవరిది ఆ బైక్? నాకు ఆ డీటెయిల్స్ చెప్పండి సార్. ఈ డీటెయిల్స్ నీకు నేను చెప్పాననుకో, ఏఎస్ఐ నుండి నువ్వు ఎస్ఐ అవుతావు. చెప్పినందుకు నేను ఎస్ఐ నుండి ఏఎస్ఐ అవుతాను. అందుకే సిఐ గారికి తప్ప ఎవరికి చెప్పను. వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. అమ్మా ఏఎస్ఐ గారు, సిఐ గారు వచ్చేస్తున్నారు. ఈ టాపిక్ ఆయన ముందు ఎత్తకండి ప్లీజ్. భయపడకండి సార్, నేనేం మాట్లాడను. సార్, ఇప్పుడు ఎలా ఉంది సార్? బానే ఉంది. రెస్ట్ తీసుకోకపోయారా సార్? పోలీస్ డిపార్ట్మెంట్లో రెస్ట్ అనేది ఒక రెస్ట్ లాంటిది. ఎనిమిస్ నుండి ఒక యాక్షన్ జరిగింది అంటే మన సైడ్ నుండి ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఉండాలి. మహేందర్. ఎస్ సార్. నేను చెప్పింది ఏం చేసావు? బైక్ నెంబర్ గురించి తెలుసుకోమన్నాను, తెలుసుకున్నావా? తెలుసుకున్నాను సార్. ముందు వెళ్ళి ఆ ఫైల్ తీసుకురా. అలాగే సార్. సత్య గారు నా భర్త అని సిఐ గారికి చెప్పేస్తాను. దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంజు. థ్యాంక్స్ చెప్పించుకునేంత పని నేనేం చేయలేదు సార్. సార్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అది నా భర్త. మంజు, అవన్నీ తర్వాత. ఇప్పుడు మనకంత టైం లేదు. నా మీద అటాక్ చేసిన వాడి అడ్రస్ దొరికింది. సూపర్ సార్, వెంటనే అతన్ని అరెస్ట్ చేద్దాం. నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు. ఓకే సార్. సార్, ఫైల్ సార్. చెస్. ఇంకా వాడు తప్పించుకోలేడు. వెంటనే అరెస్ట్ చేస్తాను. మహేందర్, నువ్వు స్టేషన్ చూసుకో. అలాగే సార్. మంజు. ఓకే సార్. యాండి, పాయసం తీసుకోండి. పాయసం ఎప్పుడు చేసావు మని?
కోడలే చేసి వెళ్ళింది. ఓ వంట చేసేటప్పుడే ప్రతిరోజు ఏదో ఒక స్వీట్ చేస్తూనే ఉంటుంది. ఆ, ఇదేంటి, వెహికల్ని సిఐ గారు మా ఇంటికి తీసుకొచ్చారేంటి? ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? చెప్తాను, లోపలికి పద. సత్య, పాయసం తీసుకో. పాయసమా? మనీ, ఇది పాయసం కాదు. ఏంటి, పాయసంలా తెలియట్లేదా? కాదు మనీ, అమృతంలా ఉందని అంటున్నాను. ఆ, మీ కోళ్ళు ఏం చేసినా మీకు అమృతంలానే ఉంటుంది. రే సత్య, టేస్ట్ ఎలా ఉందిరా? ఇంకా తినలేదు నాన్న, తిని చెప్తాను. You are under arrest. అరెస్టా? దేనికి? నా మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు. మర్డర్ అటెంప్టా? నేనా? ఎస్, నువ్వే. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నట్టుగా ఉంది. ఏమవుతాడు ఇతను నీకు? నా కొడుకు. పేరు సత్యనే కదా? అవును. ఇతనే నా మీద మర్డర్ అటెంప్ట్ చేసింది. వీడు గుర్తుపట్టకుండా తలకి హెల్మెట్ పెట్టుకుని నన్ను చంపాలని చూశాడు. మా అబ్బాయి అలా చేయడు. ఇంకెలా చేస్తాడు? సిఐ గారు, మీరు చెప్తున్న దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రేయ్, ముయ్యరా. బయట ఉన్న బైక్ నీదే కదా? నాదే. ఆ బైక్ మీదనే కదరా నువ్వు వచ్చి మర్డర్ అటెంప్ట్ చేసింది. పక్కా ఆధారాలతో వచ్చాను.